అవ్వ మా అయ్యని ఎన్నిసార్లు అడిగినా బండి కొనిత్తలేరా అసలు ఏందో ఏమో. ఆయన నాకు ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు తిరుగుతారా బండి మీద? గట్టిగా అడుగు మీ ఆయన ఒకసారి. అరే అడిగిన నోరు నొత్తాందిరా. మా అయ్య అయితే గింత కూడా సప్పుడు ఎత్తలేడు. నేనంటే మా అయ్యకు ప్రేమే లేదురా. నీకు ఇచ్చుట్లో నాకు ఏం పోతలేదు కానీ నాకు అవసరం పడితే నాకు బండి ఉండలేదు. మా అయ్య నంది తిడతాను. నీకు బండి మీద పని చెప్తే నువ్వు బండి దోసుగానికి ఇచ్చి నువ్వేడుంటావు, బండి కాడ పని చేయవా అని నంది తిడతాను. అరే నువ్వన్నది కూడా నిజమేరా. నేను కూడా నిన్ను అర్థం చేసుకుంటాను కానీ బండి లేకనే కదరా నిన్ను అడుగుతున్నా. బండి ఉంటే ఇంత బాధ ఎందుకుండు. ఒకసారి మంచిగా అడుగు మీ ఆయన గట్టిగా. ఇక అడిగి సపరేకున్నా కానీ మా పొల్లది బర్త్డే ఉన్నదిరా. అప్పుడైతే బండి సరే తీసుకో. ఊకు అడగద్దురా, నాకు కూడా పనులు ఉన్నాయారా. అరే ఒక్కసారికై తీరా. సరే తీసుకో. థ్యాంక్ యూరా, మర్చిపోకు. సరే సరే. బెండకాయలు, వంకాయలు, గోరుచిక్కుడుకాయలు, కాకరకాయలు, కొత్తిమీర, వంకాయలు, కూరగాయలమ్మా కూరగాయలు. బాబు ఆగే, ఏమేమి ఉన్నాయి? నాన్న బెండకాయ, కొత్తిమీర. అరే నీకు మొన్న చెప్తాను చిక్కుడుకాయ పట్టుకురామని, తెత్తలేవు. చిక్కుడుకాయ రేటు బాగున్నది, అందుకే మాకు పడతలేదు. సరే ఆగు, అమ్మని అడగత్తా చెప్పొస్తా. బాబు అయినా టమాటాలు లేవు, అటు పావుకి టమాటా. అమ్మరే పైసలు ఇస్తా సరే 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 చిక్కుడు అదండి మరి. సరే ఏమైందిరా శివ గట్లున్నావు? ఇంకా గట్లుండకపోతే ఎట్లుంటా? మా ఫ్రెండ్స్ ముందు సిగ్గు పోతాను కాదే. ఒక బండి కొని మన ఎప్పటి నుంచి అడుగుతాను నేను మిమ్మల్ని. ఒక బండి కొనిస్తానులా ఆడ మా ఫ్రెండ్స్ దగ్గర పోయి సిగ్గు పోతుంది. ఈ అంగి ఏంది, ఈ పాయింట్ ఏంది, నా అవతారం ఏంది? ఇట్లా నానే కొడుకుని పెంచేది. వాళ్ళు ఎట్లా పెరుగుతాను, వాళ్ళు అయ్యలు ఎంత మంచిగా చూసుకుంటాను. నన్ను ఒక రూపాయి అడిగితే లేదు అంటలు, ఏదైనా కొని అంటే లేదు అంటలు. ఒక మంచి సెల్లు లేదు, ఏం లేదు, నా అవతారం ఏంది? ఈ అవ్వ ఎందుకే? వాళ్ళంటే సింగరేం జాబురా, మీ ఐదేమైనా సింగరేం జాబా? చేసుకుంటే తినేటోళ్ళం బిడ్డ, గట్లాంటావు బిడ్డ. చూసుకుంటేనే మన పరిస్థితి. సింగరేం జాగకపోతే ఎందుకే మరి కన్నలు? ఆ పుట్టినప్పుడే మరి మీకు అంత సాధగానప్పుడు సంపేత అయిపోగా, ఏదో నోట్లాగా వడ్ల గింజ బియ్య గింజ సంపుతారు కదా. మరి అంత సాధగానప్పుడు పెంచుడు సంపుత అయిపోగానే ఇదంతా నాకెందుకు? ఆ రమేష్ వాళ్ళు అయ్యా చూసినావా? 2 లక్షలు పెట్టి బండి కొనిచ్చడానికి అని డ్రెస్సు అని సెల్లు ఎంత పెంచుకుంటుంది? మరి నా అవతారం ఏంది? ఇచ్చేది పోతుంది బయటకు వెళ్దామంటే మీ చేయబట్టి. దీనికంటే చచ్చిపోయింది బెటర్. బతుకు నేను మంచిది లేకపోయే లేపోయే బాగా పనిచేసి అలసిపోయచ్చు కదా. మంచిది లేకపోతే ఇంత బూస్ట్ హార్లిక్స్ అలా కలుపుకొని లేపో. ఎందుకు బిడ్డ గట్లా అంటావు? ఏందే ఇంకేమన్నా? ఎప్పటి నుంచి ఒక బండి కొని మనం అడుగుతానా, కొనిస్తానా? లేదు కదా. ఈయన కడుపున పుట్టినానికి నేను ఏమనాలే? సిగ్గు అనిపిస్తుంది బయటకు పోతే. నా ఫ్రెండ్స్ నన్ను ఎట్లా అవమానిస్తున్నారో నీకు తెలుసా? తెలియగా అబ్బాయి ఇంట్లో పుట్టిన అనవసరంగా. ఈయన తండ్రి నేనో కొడుకు, అనవసరంగా ఈయన కడుపులో పుట్టినా. ఛీ ఏమైంది? 1 ఇయర్ నుండి బైక్ తీసుకుంటా అంటున్నావు. ఇప్పటి వరకు బైక్ లేదు, ఏం లేదు. ఎటైనా వెళ్దామంటే కనీసం మీ ఫ్రెండ్ ఎవరితో తీసుకొని వస్తావు. వాడు కాల్ చేయంగానే 10 మినిట్స్ కూడా ఉండేది లేదు, వెళ్ళిపోతావు నన్ను దింపేసి. ఇప్పుడన్నా కనీసం నాతోనే ఒక 10 మినిట్స్ కరెక్ట్గా ఉన్నావా? ఒక లాంగ్ డ్రైవ్ లేదు, ఒక మూవీ లేదు, ఒక అకేషన్ లేదు, ఏది లేదు. లవర్స్ అంటే ఇట్లనే ఉంటారు ఎవరైనా? కనీసం 1 వీక్లో నా బర్త్డే ఉంది, డ్రెస్ కొనిస్తాను, అదన్నా గుర్తుందా? అట్లా కాదే, నాన్నకు పైసలు అడ్జస్ట్ అవుతలేవు.
నీ బర్త్డే ఇంకా 1 వీక్ ఉంది కదా, ఒక 2-3 రోజుల ముందే పైసలు అడ్జస్ట్ చేస్తా, సరేనా? ఏమో ప్రతిసారి ఇట్లానే చెప్తున్నావు, ఏది లేదు, నాకైతే నమ్మకమే లేదు ఈసారి అయితే. కాదు రమేష్, అత్త అని చెప్పినా కదా, అత్తరా ఏం చెప్పాలా రమేష్ ఇక చెప్తే ఏం అర్థం కాదు. అత్తరా సాయంత్రం లోపు. ఇక రావే, అత్తనా ఈ చిట్టి డబ్బులు ఆయనకి ఇవ్వాలి, ఆయన లేడు, దాచిపెట్టు, రేపు ఇద్దాం. సరే. అరే మళ్ళీ తాగురా. నేను పోయేస్తా. రమేష్ చెప్పరా, అత్తరా సరేనా? అరే అన్నం తిందురారా. ఏవా నేను తింటా. అమ్మా ఏంటి బిడ్డ? ఏం కూర చేసినవే? పప్పు. అవ్వ ఎప్పుడు చూడు పప్పు పప్పు పప్పు. ఆ పప్పు వేసి తిను అంటే కడుపులో పోతా అనుకుంటావా? వేసుకురాలా? ఏమది పో, నేను వేసుకుంటా. ఎక్కడ పెట్టింది? ఏమేం శివా అన్నం తినకుండా పోతానురా? వేసిన పప్పు తినడా? ఏంటి అర్జెంట్ రమ్మని చెప్పినావు? నీకు ఒక సర్ప్రైజే. సర్ప్రైజా? ఏం చెప్పకుండా బైక్ తీసుకున్నావా? నీకు చెప్పకుండా బండి తీసుకుంటానా? మరి బర్త్డేకు డ్రెస్ కొనుక్కుంటా అన్నావు కదా, ఇక పైసలు కొనుక్కో. ఏంటి నీ దగ్గర మనీ లేవన్నావు కదా, ఇంత మనీ ఎక్కడి? అవన్నీ నీకెందుకే, డ్రెస్ కావాలన్నావు, పైసలు ఇచ్చిన కొనుక్కో. ఓ థ్యాంక్ యూ బేబీ, లవ్ యూ. ఇక్కడనే విచ్చినా కదా అమ్మ, నేనే విచ్చినా. నీడు పెట్టినా ఇక్కడనే పెట్టినా కదా. పైసలు కనబడతలేవు. మంచిగా చూసినావానే? మంచిగా చూసినా లేవు. చూడిపో, మంచిగా చూడిపో. పెట్టిన కాడ లేవు. అరే శివ ఒకసారి ట్రారా. ఏంటిదే? ఇక్కడ గంది కింద పైసలు ఉంటే చూసిన వారా? పైసలు బయట పోతే మా ఫ్రెండ్స్ ముందు సిగ్గుపోయింది కాదాక ఇంట్లో దొంగతన పేరెత్తావా నా మీద? చిని అవ్వ, ఇంట్లో ఉండాలా పీకల్లా? దొంగతనం అనలేదురా, చూసినవా నాన్న? ఇప్పుడు చూసినవా అంటే ఏందన్నట్టే, నా మీద దొంగతనం పేరేసినట్టే కదా. ఈయన చేసే సంపాదనకు మన ఇంట్లో ఇన్ని పైసలు ఉన్నాయి అనుకుంటాను దొంగతనం చేయడానికి.
అట్లా అన్నారా? ఎందుకు అట్లా నీకు నువ్వు అనుకుంటావు? చూసినావా అన్న? ఏం మాట్లాడతావే? దొంగతనం నా పేరు మీద ఎత్తావా నువ్వు? నేను దొంగతనం చేసినా? బొమ్మని చెప్పు, పోతే ఇంట్లో నుంచి నేను. అన్నమారా నేను బొమ్మని మేము ఉంటామారా? మాకెవరు ఉన్నారా నువ్వు కాకపోతే? బండి కొనిమని ఎప్పటి నుంచి అడుగుతానా? బండి కొనిచ్చినానే మీరు? చెప్పు. ఈ దొంగతనం నేను ఎందుకు చేస్తా? మా ఇంట్లో అన్ని పైసలు ఉన్నాయా? దొంగ అని పేరు ఎత్తావు నన్ను? నీ అమ్మ జీవితం. బొమ్మంటే పోతా. ఈ దొంగతనాలు అవి నా పేరు మీద వేయకుండా. రమేష్ ఏమైందిరా బండి అంటాను? అరే మా అయ్య నాకు అర్జెంట్ పని చెప్పిండ్రా, ఆగ్రోస్ కాడికి పోయి మందు బత్తలు పట్టుకొచ్చి చేను కాడ వేయమని. అబ్బా ప్లీజ్ రా, ఏమనుకోకు. అరే ప్లీజ్ రా రమేష్, ఒక్క 2 గంటలు రా ప్లీజ్ ప్లీజ్. అరే పని చేయకుండా మా ఆయన నన్ను దుక్కు తిడతారా? అరే సరే, ఒక గంట సేపు అని రా. ఒక అక్కడనే ఉన్నాయి షాపు తీసుకుపోయి గిఫ్ట్ కొని ఇచ్చేస్తారా ప్లీజ్ రా. అరే నువ్వు చెప్పిన తర్వాత ఆమె మాట ఇచ్చిండ్రా, ఇచ్చేది పోతారా నాది. సరే మరి తొందర పట్టుకోని రా. సరేరా. పెట్రోల్ లేదు మరి, పెట్రోల్ నేను చూసుకుంటారా. పెట్రోల్ తక్కువ ఉన్నా. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. చి ఎప్పుడు గిట్లనే ఒకసారి ఫ్రెండ్ బైక్ అడిగిండంటావు, ఇంకోసారి పెట్రోల్ అయిపోయిందంటావు. నేను సెడి ఎత్తుండు, దిగు ఒకసారి. అరే నవీన్, అంకుల్ ఇక్కడ పెట్రోల్ ఎక్కడైనా దొరికిద్దా అంకుల్? అక్కడ షాప్ ఉందిరా, షాప్లో దొరుకుతుంది. దగ్గరే ఉంటుందా? దగ్గర ఇక్కడ ఉంది. సరే థాంక్యూ. శివ ఇక్కడ షాప్లో పెట్రోల్ దొరికిద్దా? ఏమైంది? రా తొందర వెళ్దాం, ఇక్కడే షాప్ ఉందట. అయ్యో నా కొడుకు దగ్గర పైసలు లేవు. ఏ బాబు, నువ్వు దేవి వాళ్ళ అబ్బాయి కదా? మొన్న అమ్మ దగ్గర అవసరానికి 500 రూపాయలు అడుక్కున్నా, అమ్మకి ఇచ్చేసి. తీసుకో, మీయే కదా. అమ్మకి చెప్పి పెట్టేవి తీసుకొని. ఎదరా అంకుల్, మీకు తెలుసా? నాకు తెలిసిన అంకులే. ఈ టైంలో కూడా గుర్తుపెట్టుకొని మరి ఇచ్చిండంటే గ్రేటే, మంచి వాళ్ళే అంకుల్. పాప మన శివకు అమ్మాయి దగ్గర ఎంత చిన్నతనం అయిందో ఏమో. మనం బండి అన్నప్పుడు కొనిస్తే అయిపోయింది కదా. కొనిస్తే అయిపోగా నేను ఇట్లా వద్దాను. అందుకే కదా నేను చిట్టి వేసేది. ఫైనాన్స్ దగ్గర తెస్తే 20-30 వేలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఆలోచించి చిట్టి వేస్తాను. 2-3 నెలలకు వస్తుంది మనకు చిట్టి. కరెక్టే కానీ 20-30 వేలు ఎక్కువ అయితే ఏమవుతుంది? దానికంటే ఎక్కువనా మనకు? నేను ఆలోచించేది అదే కదా. నాదే, నాకు కైకిల పైసలు వచ్చేటి ఉన్నాయి, ఇస్తే బండి వానికి. సరే అట్లయితే వాడు వచ్చిన తర్వాత ఏ బండి వానికి ఇష్టం వచ్చిన బండి అడిగి తెద్దాం. సరే సరేనా? నాన్న శివ, ఎవరు అమ్మాయిని నీ ఎంబటి ఉన్నదట కదా, అమ్మాయి మంచిగా ఉన్నదట. అమ్మాయిది ఎవరు నాన్న? అమ్మాయి పేరేంటిది నాన్న? మీ ఇద్దరికి నచ్చితే నాన్న పెళ్ళి చేస్తారట. ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడనో చెప్తే పోయి నాన్న మాట్లాడతాడు. ఎందుకు ఎడతాడు నాన్న? నాన్న బండి కూడా కొనిస్తాడట, నీకు నచ్చింది. ఎందుకు ఎడతాడు నాన్న? ఏమైంది ఏమైంది ఏమైందిరా? ఏమైంది? నన్ను క్షమించు నాన్న. ఏమైంది నాన్న? ఏమైంది? ఏమైంది నాన్న? ఏమైంది? 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 ఎన్ని రోజులు నేను అర్థం చేసుకోలేదు నాన్న. నీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటాను. మీరు మంచిగుండు కావాలి నాన్న మాకు. నువ్వు మంచిగా ఉంటే మాకు సంతోషం. నాకు ఆ బండి తేవద్దులే, జాబ్ చేసుకుంటా, ఇల్లు కట్టుకుంటావు నాన్న.
ఏడోకు బిడ్డ, నువ్వు ఏడోకు. నీకోసం కదా బిడ్డ మేము చేసేదంతా. నాకు హెల్మాన్ ఉంటే నీకు ఎప్పుడో బండి కొనిచ్చేది కదా నాన్న నేను. నన్ను క్షమించమ్మా. లేదు నాన్న, లే బిడ్డలే. లేదు నాన్న. నేను శివ మంచిగా ఉంటే మాకు సంతోషం నాన్న. నువ్వు నీ ఆనందం కోసం మేము ఏ కష్టం చేసినా ఏ పని చేసినా నీ సంతోషం కొరకు. నీకు బండా, నీకు ఆ నచ్చిన అమ్మాయి అన్నీ నీ సంతోషం కొరకే మేము చేసేదంతా. నీకు నచ్చిన బండి కొనుక్కో బిడ్డ నువ్వు. సారీ నాన్న. కొనిస్తానన్నా. ఊకో నాన్న, ఊకో ఊకో లే ఊకో.